కంచి బెనారస్ తరహాలో ఇప్పుడు మంగళగిరి చేనేత విషయంలో చాలా బాధ్యతాయుతంగా నారా లోకేష్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి నేనే గతంలో అనేక సార్లు ప్రస్తావించున్నాను కూడా. ఏంటి అంటే మంగళగిరి చేనేత అనేది మంచి ఫేమస్, తక్కువ ధరతో మంచి క్వాలిటీతో ఉంటుంది, అద్భుతమైనటువంటి అందంగాను ఉంటుంది. అనేక మంది ఇష్టపడతారు. కానీ ఎక్కడికి వెళ్ళి కొనాలి అంటే మామూలు షాపుల్లో, మన ఊళ్ళలో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి మంగళగిరి చేనేత అని అడగాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి మంగళగిరిలో ఎత్తుక్కుందామంటే మామూలు షాపుల్లో మాత్రం ఉంటుంది. లేదా అక్కడ ఎవరినైనా బ్రోకర్లను పట్టుకుని ఆ మగ్గాలు చేసే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. ఆడాళ్ళకి 100 చీరలు తీస్తే ఒక చీర నచ్చుతుంది, 1000 చీరలు చూస్తే 3 చీరలు సెలెక్ట్ చేస్తారు. అన్ని చూడాలంటే ఒక దీంట్లో తయారు కాదు, ఒకటి తయారు చేసేవాళ్ళు, ఒకటై తయారు చేసేవాళ్ళు ఒక రకమే ఉంటుంది, లేదా 2 రకాలు ఉంటుంది. అట్లాంటప్పుడు అన్నీ కలిపి ఒక చోట కేంద్రీకృతం అయితే నడుస్తుంది. ఇది షాపులలో అనుకుంటే ఎక్కువ ఫోకస్ కావట్లేదు, లేదా అక్కడ ఒక షాపు అక్కడ ఒక షాపు ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకి అప్పచెప్పారు. ఆవిడ ఏకంగా మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్కి రెడీ చేస్తుంది. ఆటోనగర్లో 10.8 ఎకరాల్లో ఈ మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయబోతుంది. బీసీ చేనేత జౌళి అన్నిటికీ ఆవిడ శాఖ మంత్రి. అయితే మెయిన్లీ ఈ మంగళగిరి చేనేతకి సంబంధించినటువంటి పార్క్ అంటే కనీసం 10 ఎకరాల్లో అంటే ఒక 500 షాపులు నుంచి 1000 షాపులు ఈజీగా నడుపుకోవచ్చు. అంటే మంగళగిరి చేనేత కార్మికులందరూ అక్కడ మగ్గాలున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క షాపు ఇక్కడ పెట్టుకుంటే అతిపెద్దదైనటువంటి ఇది అవుతుంది. ఖచ్చితంగా వందలాది మందికి ఉపాధి అవకాశం, మార్కెటింగ్ అవకాశంతో పాటుగా ఎవరైతే కొనాలనుకుంటున్నారో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమరావతికి చూడడానికి వచ్చేవాళ్ళు, లేకపోతే కనుక ఇక్కడికి బంధువుల దగ్గరకు వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా, అలాగే టూరిజం బాగా పెరుగుతున్నది. ఇట్లాంటి సందర్భంలో మంగళగిరి చేనేత చూద్దామని వచ్చినటువంటి వాళ్ళకి హైవేకి పక్కనే ఉంటుంది ఆటోనగర్. అంటే ఆటోమేటిక్గా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఒక చక్కటి ఆలోచన చేసి మంగళగిరి చేనేత అభివృద్ధికి లోకేష్ చేసినటువంటి పనిని అభినందించాలి.